ఊడ్చినట్టు ఊడ్చి చీపిరి కట్ట చూపిస్తుందంటే ఒక కట్టేసిన. వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్ళలాగా పరిస్థితి అవుతుంది. బూటి దెబ్బ తిన్నారు. ఎక్కడో ఉండి అంటే విజయలక్ష్మి అంటే మా జోలికి వస్తుందంటే నడ్డి గుద్దబొక్కలు ఇరగొట్టమని ఎవరికని చెప్తే నిజంగా ఇరగొట్టగల జాగ్రత్త. అట్లాంటి బిచ్చబదాన్ని గతి లేని దానివి ఏమో మా జోలికి వస్తున్నావేమే. అక్కడ రైల్వేలో పని చేస్తా కానీ పూట గడవని కుష్టిముండా నీ బిడ్డ గుద్దమస్త అనిగిందా లేదా? లుచ్చలఫంగా ఎక్కడి నుంచి వస్తాయి? రౌడీజం అనుకుంటుందేమో పెద్ద మాదిగా ముండాలన్నీ. కరెక్టే. మాలా క్రిస్టియన్స్ అంటే ఇట్లా ఉండాలి. మనలాగా అన్ని రిప్లై ఇవ్వాలి. నీలాగా కర్రే కొజ్జోన్లాగా కర్రే మాదిగోన్లాగా బిషప్ గిషప్ అని చెప్పి హిందువుల గుద్ద నాకుండా మా జోలికి వస్తే దాని గుద్ద మీద నీ గుద్ద మీద ఒక్కొక్క లాతిస్తా. ఇచ్చిన మాటలు కంట్రోల్ పెట్టు. హిందువులను కంట్రోల్ పెట్టు. పని చేయనీకి వచ్చి పని చేయకుండా మానేసి చీపు కట్ట చూపించినట్టు చేస్తే ఏమైంది? ఇప్పుడు చీపు గుద్దల పెట్టించిన అంటే ముసలోళ్ళని ఎవరెవరిని ఏం చేస్తారు? హెరాస్మెంట్ ఎవరైనా ఉంటే కంప్లైంట్ చేయాల్సిందే. ముసలి వాళ్ళని ఎవరు లేదుగా చూడండి ధర దమకాయించడము. చూడకైనా పోతుండా ఇమీడియట్గా రిప్లై. ఎవరు అడిగేటోళ్ళు లేరు కదా అని ముసలోళ్ళనంట పని వాళ్ళు లాగా ఆళ్ళలాగా ఉంటే ఇట్లా ధర దమకాయించి ఇది ఉడువు అయ్యో అట్లా భయపడుతున్నాయి ఎందుకు? అడుగుడు ఇది ఉడిచేసాయి. భయపడరా? చీపిరి చూపిస్తున్నాడు ఇట్లా ఒకట్లా తీస్తా ఉడు. అది దేవుడు ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా యాక్షన్. అట్లాంటి పరిస్థితులు ఉండి గుద్దమస్తిలాగా పైగా గుడిలో పీ తినేదాన్ని ఏమో పెద్ద పవర్ అని నీ ముఖమా? నీ పిల్లల్ని ఎక్కడెక్కడ పైకాన్లలో ఎక్కడో దెంగిసుకుని అన్నవే. విజయలక్ష్మి పాకి ముండా పాకి సూపర్ లిచ్చలఫం కదానా. ఇగో చీపి కడతా గుద్దలలో ఆతిస్తాను బెదిరించారు. నేను చూపి కడ చూపి పనోడు మా రెడ్ బట్టలు వేయించినవా? మేము క్రిస్మస్ నో రాజ్కుమార్ చిలుకూరి. ఇప్పుడు ఎట్లా కన్ఫ్యూజ్ చేద్దామని చూస్తున్నావా? హౌ ఆర్ యూ ట్రైన్ టు కన్ఫ్యూజ్ వి క్రిస్మస్ పీపుల్? నో రాజ్కుమార్ చిలుకూరి. ఇప్పుడే మా జోలికి వస్తే చీపిరి కట్టతో గుద్ద మీద లాతిస్తాను చూపించినాం. ఇచ్చినాం ఆన్సర్. ఒకసారి కూడా అట్లనే ఇచ్చారు. बहुत अच्छे